బుడమేరుపై మిగిలిన మూడో గండి పూడ్చే పనులు అహోరాత్రులు కొనసాగుతున్నాయి. మంత్రి నిమ్మల సారథ్యంలోని నిరాటంకంగా పనులు సాగుతుండగా సైన్యం కూడా రంగంలోకి దిగింది. మరో 24 గంటల్లో పనులు పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి రామానాయుడు వివరించారు. విజయవాడ సింగనగర్కు వరదను నియంత్రించడమే లక్ష్యంగా బుడమేరు గండ్ల పూడ్చివేత కార్యక్రమాలు ఉధృతంగా సాగుతున్నాయి. ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ ప్రభుత్వం వాటిని అధిగమిస్తూ పనులను పరుగులు పెట్టిస్తోంది. వాగులో వరద ప్రవాహం మళ్లీ పెరిగినా ఇంజనీరింగ్ అధికారులు తగు జాగ్రత్తలు తీసుకుంటూ పనులు కొనసాగిస్తున్నారు. మంత్రి లోకేష్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ పనులకు ఆటంకం లేకుండా చూస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ శనివారం ఉదయానికి మూడో గండి పూర్తి చేస్తామని మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. ఇప్పుడు ప్రధానంగా ఇమీడియట్లీ అనేది 3 గంటలు. ఎందుకంటే ఈ 3 గంటల వల్లే ఏదైతే విజయవాడ పట్టణానికి సంబంధించి ముంపు సమస్య ఉంది. అందుచేత ఇది ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి ఈ 3 గంటలని మనం పూర్తి చేస్తా ఉన్నాం. రేపు ఉదయానికల్లా క్లోజ్. రైట్ బ్యాంక్ సంబంధించి 7 గంటలు మనం పూడిస్తే మరి పులివాగు నుంచి వాటర్ వస్తే మళ్ళీ గొట్టలు తెగిపోతాయి. అందుకని ముందు పులివాగుకు సంబంధించినటువంటి 3 గంటలు 7 గంటలు కూడా పూర్తి చేస్తా ఉన్నాం. అది 2-3 రోజులు అటు ఇటుగానే ప్రస్తుతానికి ఎవరికి కూడా ఇబ్బంది లేనటువంటి పరిస్థితి. ఇవి మాత్రం వెరీ వెరీ ఎమర్జెన్సీ. అందుకే ఈ పగలు రాత్రి యుద్ధ ప్రాతిపదికన పనిచేస్తాం. బుడమేరు మూడో గండి ప్రాంతానికి మద్రాస్ 6వ రెజిమెంట్ నుంచి 120 మంది ఆర్మీ సిబ్బంది చేరుకున్నారు. పనుల గురించి మంత్రి నిమ్మలను అడిగి తెలుసుకున్నారు. గండ్లు పడిన చోట 10 నుంచి 15 మీటర్ల వెడల్పు ఉన్నట్లు సైన్యం గుర్తించింది. గ్యాబియాన్ బుట్టల ద్వారా గండ్లు పూడ్చాలని నిర్ణయించింది. బుట్టలు ఒకదానిపై ఒకటి పేర్చి గండ్లు పూడ్చేందుకు రాళ్లు వేస్తామని సైన్యం ప్రకటించింది. బుట్టలను పటిష్టం చేసేందుకు 4 మీటర్ల వరకు రక్షిత కట్ట నిర్మించనున్నట్లు ఆర్మీ అధికారులు తెలిపారు. గ్యాబియాన్ బుట్టల తయారీ స్థానికంగానే జరుగుతోందన్నారు. ఇసుక సంచులతో నింపిన హెస్కో బుట్టలు కూడా గండి పూడ్చివేతలో వాడతామన్నారు. పరిస్థితికి అనుగుణంగా చర్యలు తీసుకుంటామన్నారు. గండి పూడ్చివేత పనులను ప్రజాప్రతినిధులు పరిశీలిస్తూ మంత్రి నిమ్మలను వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి, మైలవరం ఎమ్మెల్యే వసంతకృష్ణప్రసాద్, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పనులు జరుగుతున్న తీరును ప్రత్యక్షంగా పరిశీలించారు. మూడవ గండి పూడ్చివేత పనులను డ్రోన్ లైవ్ ద్వారా మంత్రి లోకేష్ పర్యవేక్షిస్తున్నారు. మంత్రులు పయ్యావుల, అనగాని, గొట్టిపాటితో కలిసి కమాండ్ కంట్రోల్ నుంచి పనులను సమీక్షిస్తున్నారు.